వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. కొంచెం ఆలోచించండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొడితే మన వీడియో కొంచెం రీచ్ ఉంటుంది. అందుకని ఆలోచించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ప్రోమో 2 ప్రకారం నాగార్జున సార్ వచ్చారు. మన ఇమాన్యుయల్ లేపి అడిగారు అనమాట, హౌస్లో అలాగా ఏ గొడవలు ఉండకూడదు అనుకున్నాను, ఈ ఎవరు గొడవల వల్ల నీకు డిస్టర్బెన్స్గా అనిపించింది అంటే, నాకు సంజన గారు అండ్ రీతు వీళ్ళిద్దరు గొడవ వల్ల డిస్టర్బ్ అయ్యాను సార్ అని చెప్పారు. తర్వాత సుమన్ అన్న చెప్పారు, వీళ్ళ హౌస్ మొత్తం చెప్పారు. తర్వాత లేపారు, సంజన గారిని అడిగారు. సరే, ఈవిడ చూపించిన దాంట్లో రీతు అండ్ సంజన గారు వీళ్ళిద్దరి విషయంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారి మనస్తత్వం వచ్చేసేపాటికి ఆవిడది కొంచెం చైల్డిష్ బిహేవ్గా ఉంటుంది. ఆమెతో ఎవరైనా అదే కొంచెం ఏదన్నా కదిలించుకుంటే ఇక వాళ్ళకి లాస్ట్ వరకు ఆవిడ చుక్కలు చూపిస్తుంది. అది మనకు తెలిసిందే. ఎందుకంటే చాలా వాటిల్లో మొన్న రీతు చెప్పినట్టు ఆవిడ చూపిస్తుంది. అలాగే రీతు విషయానికి వచ్చేసరికి ఆవిడ సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే మీకు బొమ్మల వీళ్ళిద్దరికీ అసలు ఇలాగా ఒకరి మీద ఒకరు రైవలరీ రావడానికి కారణం ఏంటంటే బొమ్మల టాస్క్. అక్కడ దివ్య ఏం చేసింది, లాస్ట్లో సంజన గారు మిగిలితే వీళ్ళిద్దరికి కలిపి నామినేషన్ చేయాలి కదా, వీళ్ళిద్దరికి కలిపి నామినేషన్ పెట్టింది. ఆ నామినేషన్ పాయింట్లో ఈవిడ ఏం చేసిందంటే, ఇక ఆ డిమాండ్ పవన్ నీకు అంటే ఫస్ట్ చెప్పింది గేమ్ ఇలా ఉంది, నువ్వు గేమ్స్లో కొంచెం తక్కువ పార్టిసిపేట్ చెప్పుకుంటూ వస్తుంటే ఈవిడ సంగతి తెలిసిందే, ఎదుటోళ్ళని పోక్ చేస్తూ ఉంటుంది గట్టిగా అరుచుకుంటా. ఆ ఇదిలో ఆవిడ ట్రిగర్ అయ్యి నీ లవ్ బాండ్ లేదా అది ఇది అని చెప్పి ఆవిడకి వేసేసేపాటికి తర్వాత ఆవిడ బాధపడింది. వెళ్ళి వంట గదిలో అదే అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఏడ్చింది సంజన గారు. ఏడ్చినప్పుడు ఈవిడ వచ్చి చెప్పింది, కానీ ఆవిడకి మనసులో నాటుకుపోయింది ఆ రోజు నుంచి. ఏంటి ఇలా ఉంది మన మీద అని చెప్పి డిమాండ్ పవన్తో వీళ్ళతో అన్న మనసులో నాటుకుపోయింది. దాని తర్వాత నుంచి ఇక ఆవిడ్ని ఈవిడ ఎలా అయితే ఆమె జోలికి వస్తే వదలదో, ఈవిడ సేమ్ సిచ్యువేషను నన్ను ఇలా చేసింది కదా. అందుట్లో ఇక్కడికి వచ్చేసేపాటికి ఆ గేమ్ కొంచెం తగ్గింది వాస్తవానికి. తర్వాత వచ్చేసరికి ఆ నామినేషన్స్ ఉండడం కొంచెం బాటంలో తక్కువలో ఫస్ట్లో ఏమో కొంచెం ఓటింగ్ బాగానే 3rd 4th ప్లేసుల్లో సేవ్ చేశారు. తర్వాత నుంచి వచ్చేవాటికి బాటమ్ నుంచి 3rd లేదంటే ఒక్కోసారి బాటంలో అలా పెట్టడం ఇవన్నీ చూసి ఇక రీతు ఆవిడ సంగతి తెలిసిందే కదా, ఎవరు బాటంలో ఉంటారో వాళ్ళని నామినేట్ చేసామనుకో మనం ఒకవేళ మనం అంత ఎలిమినేట్ అయ్యే అంత సిచ్యువేషన్ మనకు ఉండదు అన్నట్టు ఆలోచిస్తుంది. అందు గురించి ఏమని టార్గెట్ చేసి మొన్న నామినేషన్లో వేసింది. అంటే తనుజాకి అలా పవర్ ఇస్తారన్నది తెలియదు కదా, పవర్ ఇచ్చేవాడికి ఆమెను సేవ్ చేసింది. కానీ దివ్యను అండ్ సంజన గారిని వేసింది. ఈవిడ వేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకుముందోసారి గొడవ అయింది, ఆ గొడవ కొంచెం ట్రిగర్ అయిందేమో. సంజన గారు సరే జుట్టు కదా ఇవన్నీ ఇచ్చారు కదా అని చెప్పి ఇచ్చినా కానీ కొంతమంది భరణి అండ్ తనుజ విషయంలో మటుకు ఆ ఎక్స్క్యూజ్ లేదు. ఈవిడికి కూడా ఏంటంటే రీతుని కొన్ని గేమ్స్లో సపోర్ట్ చేసింది ఈవిడ. కెప్టెన్సీ టాస్క్లో కానీ నా ఫస్ట్ సపోర్ట్ నీకే ఉంది, కానీ ఇమాన్యుయల్ వచ్చేపాటికి ఆ ట్రైన్ అది ఉంది కదా, దానప్పుడు ఈవిడ చేసింది. కానీ ఈవిడ దగ్గర ఇంకోటి ఉంది, భరణి గారు చెప్తే ఆయన్ని మటుకు మరి ఆయన ఇదేంటో కానీ బయట కూడా ఆయన ఏదన్నా చిన్నది చేసినా కానీ అందరూ ఆయన్ని అడుగుతారు. కానీ ఇప్పుడు ఈవిడ మాట ఇచ్చి తప్పింది, నేను ఇమాన్యుయల్కే చేస్తాను, ఇమాన్యుయల్ లేకపోతేనే నీకు చేస్తాను, ఫస్ట్లో ఏమో ఏదున్నా నీకే చేస్తానంది, ఇమాన్యుయల్ లేకపోతేనే నీకు చేస్తాను అని చెప్పి అక్కడ మాట మార్చింది. అయినా కూడా ఆవిడని రీతు ఏమందో ఇక ఏమందో అక్కడ కొంచెం ట్రిగర్ అయింది ఆమె. అక్కడ నుండి కొంచెం వీళ్ళందరికీ డిస్టెన్స్ అయితే పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ సంజన గారు వచ్చేసరికి మొన్న నామినేషన్కి ఇక మళ్ళీ తెస్తుంది అని గ్రహించింది. ముందే డిమాండ్కి చెవులో మాట వేసి ఉంచింది, అరే నేను ఇలా ఏమైనా మాటలు అన్నా ఏదన్నా నువ్వు ఫీల్ అవ్వ మాకు, నేను నీకైతే చెప్తున్నాను, నాకు ఇక ఓపిక నశించింది అని చెప్పేసింది. అక్కడ మాట్లాడేసరికి ఈవిడ కలిసి కూర్చోవడం అది కరెక్ట్గా లేదా అని చెప్పేసింది.
అసలు ఆ విషయానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ రమ్య వచ్చినప్పుడు, రమ్య వస్తుంది కదా, పికెల్స్ రమ్య వచ్చినప్పుడు చెప్పిద్ది డిమాండ్, అసలు డిమాండ్ బాగుందనే చెప్పిద్ది, నీకు ఇలా ఈ బాండ్ పెట్టుకోవడం వల్ల నీకు చాలా మైనస్ అవుతుంది అని చెప్పి. అది వాస్తవమే. ఎందుకంటే నిన్న టాస్క్లో కూడా చాలా వరకు అందరూ అసలు అడుగుతారు, అసలు నీకు ఇంకేంటి రీతు, అప్పటికి దివ్య కూడా అడిగిద్ది, అరే ఎన్నిసార్లు మాటిస్తావు, అసలు నీకు ఇదనేది అసలు నువ్వు ఆలోచించే సెన్స్ కూడా నీకు లేదా, ఎన్నిసార్లు ఇస్తావు అని దివ్య అడిగిద్ది. అడిగి అసలు ఆమె ఏం చేసింది నీకు లైవ్లో చూస్తే అర్థమైద్ది. అసలు ఆమె అసలు ఈ సపోర్ట్ చేసింది, నిన్ను వాడుకుని ఆమె గేమ్స్లో ముందుకెళ్ళింది తప్ప ఆమె నీకు సపోర్ట్ చేసిన ఒక్క గేమ్ నాకు చెప్పు అంటే అసలు ఏం మాట్లాడ్డా అక్కడ. అయినా కానీ ఇంకా రీతు కావాలంటాడు, అదేంటో మరి అది నాకు అర్థం కావాలా. తర్వాత అది అక్కడితో అయిపోయింది. ఇక అంత డీప్గా మనోడు ఇదైపోయాడు. ఇక తర్వాత ఏదో ఆమె కోసం ఆడడానికి వచ్చినట్టు ఇక మనోడు అలా ఇదైపోయాడు, ఆమె అలా ఆడిస్తుంది అతన్ని, అది వేరే సబ్జెక్ట్. అయితే దీని తర్వాత అప్పటికి చికెన్ పిక్స్ రమ్య చెప్పింది, మరి కన్ఫర్మ్ అయిపోయినట్టే, నిన్ను ఇలా చేస్తుంది అన్నాడు, ఇక అక్కడ కన్ఫర్మ్ అయిపోయినట్టే. తర్వాత ఈవిడ మాధురి గారు, ఈవిడ వచ్చి అన్హెల్తీ బాండ్ అని చెప్పి ఈవిడ నామినేషన్లో చెప్పింది. అక్కడ నాగార్జున గారు ఆ బిగ్ బాస్ టీం ఏం చేసింది తెలివిగా, ఆ రోజు గొడవ అవుతుంది దాని తర్వాత అది తెలివిగా ఏం చేసిందంటే, తెలివిగా నాగార్జున గారితో ఏం చెప్పించారంటే టీం మొత్తం కలిసి, నువ్వు ఈవిడ మాధురి మీరిద్దరు ఇలా కొట్టుకోవడం వల్ల అసలు మాకు అన్హెల్దీ ఇలానే అనిపిస్తుంది, మీరు మంచిగా ఉంటే నేను అసలు అడుగుదాం అనుకున్నాను మాధురి గారిని నిలబెట్టి, అన్హెల్దీ బాండ్ అని నువ్వెలా అనగలవు అని ఇటు తోసేశారు బిగ్ బాస్ టీమ్. అసలు ఆ రోజే అసలు ఇప్పుడు అడగాలంటే అడగొచ్చు, అన్హెల్దీ బాండ్ అని ఆ రోజు చెప్పావు కదండి, అన్హెల్దీ బాండ్ అని మీకు ఎందుకు అనిపించిందని ఆ రోజు చెప్పుంటే ఇంకా క్లారిటీ వచ్చేది. అది అలా తిప్పేశారు ప్లేటు బిగ్ బాస్ టీము, అది అక్కడితో అయిపోయింది. ఇటేమో సంజన గారిది అసలు అది ఫేక్ ఎలిమినేషను అది పెట్టేసేసి అవన్నీ సాక్రిఫైజింగ్ అవన్నీ తీసుకొచ్చి ఆ నెత్తి మీద పెట్టి ఆ గేమ్ అలా ఇదైపోయింది. ఇక్కడ తీసుకొచ్చి బిగ్ బాస్ టీము వీళ్ళని అలాగే చేసింది. కానీ రీతుకి ఇచ్చే హైప్ ఇస్తుందిలేండి, ఆవిడ వెళ్ళి తనూజాతో కలవడం వల్ల వీళ్ళిద్దరు, ఈ తనూజాతో ఎప్పుడైతే రీతు కలిసిందో అప్పటి నుంచే ఆ సెకండ్ పొజిషన్లో డమాలని పడిపోయింది. అది తర్వాత వస్తే మాట్లాడుకుందాం. అయితే మీకు క్లారిటీ అయితే ఇక క్లారిటీ దలుచుకున్నా, మీకు ఫస్ట్ సంజన గారి ఇది చెప్పినట్టు మీకు అనిపిస్తుందా లేదా అనేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎలా చేస్తారు అంటే, మీరు మన డిమాన్ ఉన్నాడు కదా, డిమాను రీతుని నామినేషన్ చేసిన ఎపిసోడ్లోకి వెళ్ళి ఫస్ట్ ఓపెనింగ్ ఒక చిన్న అలా చూస్తూ ఉంటే మీకు ఒక దృశ్యం అయితే కనబడిద్ది. వాళ్ళిద్దరూ మంచం మీద అలా కూర్చొని, మామూలుగా కూర్చొని అంటే మరీ ఇదిగా అని కాదు, ఈవిడ చెప్పినట్టు కలిసి కూర్చొని ఉంటారు. మరి మాటలు అవన్నీ అంటే మనకి వినిపిరు కాబట్టి, అక్కడ హౌస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకవేళ అలాగేమైనా అంటే మనకి చూపించింది ఆ రోజే కాబట్టి దాని గురించి చెప్తున్నా నేను. ఇంకా తర్వాత అంతకుముందు కూర్చోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, అవన్నీ మనకి చూపిలేదు కాబట్టి అది ఎందుకని వేశారంటే, ఆ రోజు తనుజాతో కళ్యాణ్ వెళ్ళి మాట్లాడి ఇటు వస్తాడు, వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర కూర్చుంటాడు. అసలు అది సడన్గా ఫస్ట్ అసలు వచ్చే ముందు అసలు వాళ్ళిద్దరిని చూపించినప్పుడు కొంచెం అభ్యంతకరంగానే ఉంటుంది. అసలు అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది, మరి చూసారో లేదో కానీ అది చాలా డిస్టర్బెన్స్ ఇదిగా కొంచెం అభ్యంతకరంగానే ఉంటుంది. అది ఇంతకన్నా ముందు సీజన్లో లేవా అంటే, ముందు సీజన్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, ఈ సీజన్లో లేవు కదా, అందుకని ఈ సీజన్లోది మనం చెప్పుకుంటున్నాం. అంతేగాని అంతకుముందు లేవా అంటే అది కాదు కదా, ఈ సీజన్లో లేదు కాబట్టి ఈ సీజన్లో జరిగినాయే మనం చెప్పుకుంటున్నాం. అంతేగాని జరగని, ఇప్పుడు అవన్నట్టు జరగని మనం ఏం చెప్పట్లేదు కదా, అది నేను అనేది క్లారిటీ అది. దాని తర్వాత మన నామినేషన్ పెట్టినప్పుడు కూడా కూర్చొని ఉంటే ఈయన ఆమె మీద పడతాడు, ఆమె ఏమి మీద పడిద్ది. అంతకుముందు అక్కడ జైలు దగ్గర కూర్చున్న సారీ చెప్పడానికి వెళ్ళి బుగ్గలు పట్టుకుంటాడు, ఇక మీద పడి ఈడేదో కంట్రోల్ లేడని చెప్పి ఆవిడకి అనిపించి ఇక తోసేసి ఆమె వస్తుంది అనమాట. మరి ఇన్ని మన వెనకమాలు పెట్టుకొని ఒకళ్ళు అంటున్నారు అంటే
అనకుండా ఉండరు. అందుట్లో ఈవిడ గురించి తెలిసిందే, ఈవిడిని కలిగితే ఇక అవన్నీ పెట్టింది. ఇప్పుడు ఈవిడదైనా ఒక రకంగా తప్పే. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు చెప్పాలి. ఆవిడ చెప్పకుండా ఈవిడిని కలిగారు, నన్ను కలిగా, నా పొట్టలో క్షేమ సామెతగా నా బంగారు పొట్టలో చేయబెడితే నేను కొట్టనా అన్నట్టు ఈవిడ పెట్టింది ఆవిడ కుట్టింది అన్నట్టు ఇక్కడ ఇదైంది.